హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం అయితే వ్లాగ్ స్టార్ట్ చేసినాను. డైలీ వ్లాగ్ ఇంకా క్లీనింగ్ అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి కిచెన్. ఇంకా మార్కెట్కి అయితే ఇప్పుడు పోలేదు. నిన్న పోయి తెచ్చినది ఇప్పటికి ఉంది. ఇంకా సాయంకాలం అయితే పెట్టుకుందాము. పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించేసి పొద్దున్న నాస్టా చేసి స్కూల్కి అయితే పంపించేసాను. ఇప్పుడు టెస్టులు నడుస్తూ ఉంది, సెకండ్ యూనిట్ టెస్ట్. ఇంక ఇప్పుడంతా క్లీన్ చేసుకుందాం నీట్గా. ఇవంతా క్లీన్ చేసేసి నేను స్టవ్ కూడా క్లీన్ అయింది, మొత్తం క్లీన్ అయింది స్టవ్. ఇంకా గిన్నెలు అయితే ఉంది, గిన్నెలు కడుక్కోవాలి. ఇంకా కొంచెం ఉంది. పొద్దున్నే చేసిండేది నైట్, ఇది కొంచెము పొద్దున్నది. ఇంకా నేను నైట్ వచ్చేపాటికి 9:30 అయిపోతుంది అంగడి దగ్గర. ఇంకా వచ్చేపాటికి ఇంకా పొద్దున్నే పోకపోతే పొయ్యలేను నేను. పొద్దున్నే ఎప్పుడు పండుగ రోజు మాత్రం పోతాను వ్యాపారానికి. ఇంకా ఈవినింగే పోతాను మార్కెట్కి పోయి వచ్చేసి. ఇంక ఈవినింగ్ అయితే వ్యాపారంకి అయితే పోతాను నేను. ఇంకా పార్కింగ్ అంతా క్లీన్ చేసుకోవాలా. మాడం అయితే మూసుకొని ఉంది. నిన్నైతే ఫుల్ వాన వచ్చింది, ఫుల్ డే వానే నిన్న వచ్చేసి. అప్పుడు మార్కెట్కి పోయి తెచ్చుకుంటుని కొంచెము అంతా మిగిలిండేదే ఇక్కడ పెట్టినాను. ఇదా ఉంది, ఇక్కడ కొంచెం ఉంది. ఇప్పుడు సాయంకాలం అయితే కొంచెం పెట్టుకుంటాను, ఇవే పెట్టుకుంటాను. ఇంకా ఇవంతా ఇంకా క్లీన్ చేయాలి. పార్కింగ్ అయితే ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసినాను, కానీ మాఫ్ అయితే పెట్టాలా. మాఫ్ పెట్టుకోనాలా. కొంచెము క్లీనింగ్ అయితే అయింది, ఊడ్చింది. ఇంక గిన్నెలు కడిగేసి ఇంకా వంట అయితే రెడీ చేస్తాను. చూడండి, కడిగేసి నన్ను క్లీన్గా. ఇవంతా ఇంకా సర్ఫ్ వేసి తుడియాల ఫ్లోరు. ఇవంతా కూడా కొంచెం నెక్స్ట్ వీక్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ ఇంకా వ్యాపారంలో ఉంటే ఇవన్నీ ఇంకా ఇంట్రెస్ట్ వ్యాపారం పైనే ఉంటుంది. ఇవంతా క్లీనింగ్లో ఉండే కయ్యలేదు. వంట చేసి పెట్టేసి ఇంకా అంగడి దగ్గరికి పోతాను గిన్నెలు కడిగేసి. కావ్యకి కూడా క్లాస్ అయితే లేదు ఇప్పుడు, నిన్నైతే పంపించాను. రేపు ఉంది ఇంకా సాటర్డే. నెక్స్ట్ సాటర్డే వచ్చేసి ప్రోగ్రాము, యాన్యువల్ డే స్టూడియోలో వచ్చేసి. ఇంకా దానికి కావాల్సినవంతా నెక్స్ట్ వీక్ తీసుకొని రావాలి కొంచెము. డ్యాన్స్ క్లాస్ పోతాను అని 2 years బ్యాక్ చెప్పింది, కానీ అప్పుడు జాయిన్ చేసింది. 6 months ఏమీ లేదు. నెక్స్ట్ మంత్లీ ఫీజ్ తర్వాత మంత్లీ 6 monthsకి ఎగ్జామ్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. 2 years ఇంకా నేర్చుకుంటా ఉంది. ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి అయితే 1000 rupees ఖర్చు అవుతుంది. ఇంకా అన్నీ డ్యాన్స్ క్లాస్కి పంపించేదే కదా, ఇవన్నీ ఉంటుంది అని పంపించిన తర్వాత తెలిసింది. ఇంకా జీవిత అయితే సత్యానికి ఇప్పుడు ఆ క్లాసెస్కి పోతలేదు. 9th కదా, చదువుకుంటుంది. నెక్స్ట్ కావాలంటే తనకి ఇష్టమైన క్లాసెస్కి పంపిస్తాను. ఇంక ఇప్పుడు బ్లాగ్ అయితే ఇంకా క్లీన్ చేసుకొని వంట చేసుకొని ఇంకా అంగడి దగ్గరికి పోతాను వ్యాపారానికి. ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గిన్నెలు అయితే కడుగుతాను. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అవుతాను. మళ్ళీ ఆంటీకి వంట అయితే రెడీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం కాఫీ పెడతా ఉన్నాను. కాఫీ అంటే నాకు చాలా ఇష్టం, మనకి కాఫీ అయితే పెట్టుకుంటాను. ఇంకా మనం డ్యాన్స్ క్లాస్ కానీ మ్యూజిక్ క్లాస్ కానీ మనము చేర్పిస్తాము అంతే, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు నేర్చుకునే దాంట్లో ఉంటుంది. ఊరికే మనమే మమ్మీ పంపిస్తా ఉందిలే మనం పోతాము ఉండాము అనే దాంట్లో కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి వాళ్ళు కూడా. ఇదిగోండి కాఫీ. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అవుతా ఉంది. కాఫీ అయితే పెట్టుకున్నాను. ఇది ఇంకా పొద్దున్నే పాలు అయితే పెడతా ఉన్నాను. ఒక పక్క అన్నం ఉడికిపోయింది. ఇంక ఇక్కడ పులిహోర చేస్తాను, చింతపండు పులిహోర. ఇంకా పొద్దున్నే టిఫిన్కి పిల్లలకి లంచ్కి అన్నిటికీ కావాలి కదా. టిఫిన్ ఏం చేసింటానో డైలీ నేను అదే లంచ్కి కూడా పెట్టేస్తాను, వాళ్ళకి అదే ఇష్టము. రైస్ అండ్ సాంబార్ ఎత్తుకోపోయేలే వాళ్ళు, ఏం టిఫిన్ చేసింటే అదే ఎత్తుకోపోతారు. ఇంక ఇక్కడ వచ్చి చింతపండు పులిహోర తిరుగుబాటు అయితే పెట్టినాను. దానికంటే ఇంకా పౌడర్ వేస్తాను, మసాలా పౌడరు. ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపాయలు, ఉద్దిపాయలు, ఆవాలు అన్నీ వేసి పొడికొట్టుకోండి. ఇది వచ్చేసి ధనియాలు వేయలేదు. ఇంకా 5 ఐటమ్ వేసి వేయించుకొని పొడికొట్టుకున్నాను. ఇది ఒకసారి పొడికొట్టుకుంటే ఒక 4 కితలకి అయినంత పొడికొట్టుకుంటాను. మొన్న మామిడికాయ పులిహోర చేసినప్పుడు వేసింటిని, ఇప్పుడు ఇంకా చింతపండు పులిహోర కూడా వేస్తా ఉన్నాను. ఇంకా ఈ పొద్దు టిఫిన్ వచ్చేసి చింతపండు పులిహోర. ఇంకా వాళ్ళు రెడీ చేసి తలంతా దువ్వి జడంతా వేసి పంపించేస్తాను. పొద్దున అయితే ఇంకా వాళ్ళకి 7:30కి స్టాప్ దగ్గరికి వెళ్ళిపోవాలా. 8 గంటలకైతే 8 o'clockకి వస్తుంది వ్యాను. ఇక్కడ ఇంకా తినేసి టిఫిన్ అంతా ఎత్తుకొని పోతారు. ఇంకా అన్నము
చింతపండు పులిహోర. జీవికి మిల్క్ కూడా వచ్చింది. పచ్చివి కాకపోతే నేను స్కూల్ ఉంది కదా. నేను ఇప్పుడు అట్లా జడేసి నేర్చుకొని వస్తా. నువ్వు నేర్చుకుంటాను. ఏం చెప్తా ఉండవా? ఇప్పుడు నేను ఈ పక్క కొన్ని వీడియోలోనే చూసి నేర్చుకొని వస్తాను జడట్లేసేది. కచీఫ్ ఆడుందమ్మా. అలే కవే సుపి, కవే సుపి. హాయ్ తినిపోమ్మా. ఇక్కడ పిల్లోస్ అంతా హాల్లో వేసింది. ఇక్కడ జీవిత వచ్చేసి ఇంకా సోఫా పైన పనుకుంటుంది. ఫుల్ కోల్డ్ ఉంది. ఇప్పుడు మాడముంది ఫుల్ గ్రానైట్ అయితే ఫుల్ కోల్డ్ ఉంటుంది. అందుకే జీవిత సోఫా పైన పనుకుంటుంది. ఇంకా అందుకనిసి సోఫా పిల్లోస్ అంతా హాల్లో వేసి పెట్టింది. ఇంక టైం అయిపోతుంది కదా, వాళ్ళు ఇవంతా క్లీన్ చేసుకుంటా అయ్యేళ్ళనిసి